మీరు బిగినర్ అయినా లేదా రిఫ్రెషర్ కావాలనుకున్నా ఈ క్లాస్ ద్వారా మీరు వర్బ్స్ అంటే ఏమిటి, వాటి రకాలు మరియు ఎలా ఉపయోగించాలో స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, వర్బ్ టెన్సెస్, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఒక ఇంటిని నిర్మించాలంటే ఇటుకలు, సిమెంట్, కిటికీలు, తలుపులు ప్రతిదానికి ఒక రోల్ ఉంటుంది. ఇలానే సెంటెన్స్ నిర్మించాలంటే ప్రతి పదానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఆధారంగా ఇంగ్లీష్లో పదాలను 8 రకాలుగా విభజిస్తారు. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. గత క్లాసెస్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి, నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వర్బ్ గురించి తెలుసుకుందాం. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ముఖ్యమైనది. వాట్ ఈజ్ వర్బ్? వర్బ్ అంటే ఏమిటి? ఏ వర్బ్ ఈజ్ అ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్, ఎ స్టేట్ ఆర్ అన్ అకరెన్స్. వితౌట్ వర్బ్స్ సెంటెన్సెస్ వుడెంట్ మేక్ సెన్స్. వర్బ్ అనేది ఒక పనిని, ఒక స్థితిని లేదా ఒక సంఘటనను తెలియజేసే పదం. వర్బ్స్ లేకుండా వాక్యాలు పూర్తి అవ్వవు. ఎగ్జాంపుల్ చూద్దాము. షీ రన్స్ ఎవ్రీ మార్నింగ్. రన్ అనేది ఇక్కడ ఒక యాక్షన్ చూపిస్తుంది, ఒక పనిని చూపిస్తుంది. రన్ అంటే పరిగెత్తడం. అదే రకంగా దే ఆర్ హ్యాపీ. దే ఆర్ హ్యాపీ, హ్యాపీ. సో హ్యాపీ అనేది ఒక స్టేట్ను చూపిస్తుంది, ఒక స్థితిని చూపిస్తుంది. అదే రకంగా అకరెన్స్, సంఘటన. సో ద ఈవెంట్ హ్యాపెండ్ యెస్టర్డే. ద ఈవెంట్ హ్యాపెండ్ యెస్టర్డే ఇక్కడ ఒక సంఘటనని చూపిస్తుంది. అదే రకంగా షీ ఈట్స్ అన్ యాపిల్. షీ ఈట్స్ అన్ యాపిల్. సో తినడం, దిస్ ఈస్ అ ఫిజికల్ యాక్షన్. హీ థింక్స్ డీప్లీ. ఆలోచించడం, ఇట్స్ అ మెంటల్ యాక్షన్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఎగరడం. సో ఇది కూడా యాక్షన్ వర్బ్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఐ లవ్ మై ఫ్యామిలీ. సో ప్రేమించడం అంటే ఫీలింగ్. దిస్ బాక్స్ కంటైన్స్ బుక్స్. కలిగి ఉండడం. షీ నోస్ ద ఆన్సర్. తెలుసుకోవడం, ఇట్స్ అ మెంటల్ స్టేట్. నెక్స్ట్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్ యెస్టర్డే. జరగడం. యాక్సిడెంట్ హ్యాపెండ్ యెస్టర్డే, ఇది జరగడం. లీవ్స్ ఫాల్ ఇన్ ఆటమ్. ఒక పని జరుగుతుంది. లీవ్స్ ఫాల్ ఇన్ ఆటమ్. ద బేబీ గ్రో క్విక్లీ. పెరగడం. కాబట్టి ఏ పదం ఏదైనా చేయడం, ఉండడం లేదా జరగడాన్ని చూపిస్తుందో అది ఒక వర్బ్ అవుతుంది. వర్బ్లోని రకాలు చూద్దాం. సో టైప్స్ ఆఫ్ వర్బ్స్. మొదటిగా వచ్చేసి యాక్షన్ వర్బ్. ఇవి శారీరక లేదా మానసిక పనులను తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ షీ డాన్సెస్ బ్యూటిఫుల్లీ. షీ డాన్సెస్ బ్యూటిఫుల్లీ. సో అడుగులు వేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. కాబట్టి ఇది శారీరకమైన పనులను తెలియజేస్తుంది. అదే రకంగా హీ థింక్స్ డీప్లీ. హీ థింక్స్ డీప్లీ. సో ఆలోచించడం, మానసిక రకమైన పని ఇది. నెక్స్ట్ లింకింగ్ వర్బ్స్. ఇవి సబ్జెక్టుకు ఇతర సమాచారాన్ని కలుపుతాయి. దిస్ ఈస్ అ లింకింగ్ వర్బ్. షీ ఈజ్ ద టీచర్. షీ ఈజ్ ద టీచర్. ఇక్కడ ఈజ్ అనేది లింకింగ్ వర్డ్. ద ఫుడ్ టేస్ట్ గుడ్. ఇక్కడ టేస్ట్ అనేది లింకింగ్ వర్డ్. అలాగే హెల్పింగ్ వర్బ్స్. ఇవి మెయిన్ వర్బ్స్కు సహాయపడతాయి. షీ ఈజ్ సింగింగ్. షీ ఈజ్ సింగింగ్. దే హ్యావ్ ఈటెన్. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ మోడల్ వర్బ్స్. ఇవి సామర్థ్యాన్ని, అవసరం లేదా అవకాశాన్ని చూపిస్తాయి. యూ కెన్ స్విమ్. యూ క్యాన్ స్విమ్. క్యాన్ ఇస్ అ సామర్థ్యం, మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వీ షుడ్ గో. సో వీ షుడ్ గో. సో ఇక్కడ నెసెసిటీని తెలియజేస్తుంది. ఇలాగా మనము మోడల్ వర్బ్ని డిఫైన్ చేస్తాము. అదే రకంగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. వర్బ్ ఎప్పుడు సబ్జెక్ట్తో మ్యాచ్ అవ్వాలి. షీ ప్లేస్ అనేది సింగులర్, దే ప్లే అనేది ప్లూరల్. అదే రకంగా సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది వీటి కోసం సపరేట్ వీడియో చేద్దాము. వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వర్బ్ టెన్సెస్. వర్బ్ టెన్సెస్. టెన్సెస్ వచ్చేసి మనకి 12 రకాలుగా విభజించారు. ప్రధానమైనవి 3 రకాలు. మొదటిది వచ్చేసి ప్రజెంట్ టెన్స్, రెండవది పాస్ట్ టెన్స్, మూడవది ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్గా ఏం జరుగుతుందో చూపించేది ప్రజెంట్ టెన్స్ అంటాము.
పాస్ట్ టెన్స్ అంటే ప్రీవియస్గా ఏం జరిగిందో చూపించడాన్ని మనము పాస్ట్ టెన్స్ అంటాము. ఫ్యూచర్ టెన్స్ అంటే రేపు ఏం జరగబోతుందో చెప్పడాన్ని మనము ఫ్యూచర్ టెన్స్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఐ ఈట్ అంటే ఇప్పుడు నేను తింటున్నాను. పాస్ట్ ఐ ఏట్ ఆల్రెడీ తినేశాను. నెక్స్ట్ ఫ్యూచర్ ఐ విల్ ఈట్ రేపు తింటాను. ఈ రకంగా మనము వర్బ్స్ టెన్సెస్ని మనం డిఫైన్ చేయొచ్చు. సో ఈ కింది వాక్యాల్లో టెన్సెస్ ఏమున్నాయో ఒకసారి మీరు కామెంట్లో తెలపండి. షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ, ఇందులో ఇది ఏ టెన్స్? షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ. దే హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి అరైవ్డ్, ఇందులో ఏది ఏ టెన్సో ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ అండ్ రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్కి ఈడీని చేరుస్తాము. ఈడీ యాడ్ చేస్తే మనము రెగ్యులర్ అవుతుంది. ఇర్రెగ్యులర్ వర్బ్స్కి నియమం ఉండదు. ఎగ్జాంపుల్ చూద్దాం. రెగ్యులర్ వర్బ్స్ కుక్ అంటే కుక్డ్, ఈడీ యాడ్ చేసాము. వాక్ అంటే వాక్డ్. అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్ గో వెంట్, ఈట్ ఏట్. సో ఈ రకంగా వీటిని రెగ్యులర్ వర్బ్స్ని డిఫైన్ చేస్తాము. అదే రకంగా మనము ఇప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్, జనరల్గా చేసే కామన్ మిస్టేక్స్ చూద్దాం. షీ హ్యాపీ అనేది తప్పు. షీ ఈజ్ హ్యాపీ. హీజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. షీ ఈజ్ హ్యాపీ అనేది కరెక్ట్ వన్. సో నెక్స్ట్ యెస్టర్డే ఐ గో టు స్కూల్ అనేది రాంగ్. యెస్టర్డే ఐ గో టు స్కూల్ ఈజ్ అ రాంగ్ వన్. యెస్టర్డే ఐ వెంట్ అనేది ఆల్రెడీ వెళ్ళాను నిన్న. సో యెస్టర్డే వెంట్ టు స్కూల్ ఈజ్ కరెక్ట్. అదేవిధంగా ఈ వాక్యాల్లో ఇందులో వర్బ్ ఏదో మీరు చెప్పండి. డార్క్ డాగ్స్ బార్క్ లౌడ్లీ. డార్క్ డాగ్స్ బార్క్ లౌడ్లీ. షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఈ వాక్యాలలో మనకు వర్బ్ ఏదో మీరు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా భవిష్యత్తులో వచ్చే పాఠాలను మీరు మిస్ అవ్వరు. మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటిని దిగువన ఉన్న కామెంట్ విభాగంలో తెలియజేయండి. నేను వాటికి సమాధానం ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇన్ దిస్ కోర్స్ we will learn all the basic grammar rules step by step in simple Telugu explanations. So don't forget to subscribe.